హాయ్ ఆల్, వెల్కమ్ టు శిల్పారామం పార్ట్ 2. సో ఈ వీడియోలో మొత్తం బృందావనం సెటప్ ఉంది శిల్పారామంలో. సో ఏమేమి ఉందనేది చూపిస్తాను. సో ఎంట్రన్స్ వచ్చేసి చాలా బాగుంది. సో ఎంట్రన్స్లోని విగ్రహం, శిల్పంతో చెక్కిన విగ్రహం ఉంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ కుండలతో సెటప్ పెట్టారు. ఈ సెటప్ వచ్చేసి గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు తీసుకొని దాచిపెట్టే సెటప్. ఇక్కడ శ్రీకృష్ణుడి చెట్టు పైన వాళ్ళ వస్త్రాలని దాపెడతారు కదా, ఆ సెటప్ ఇది. అదిగో చెట్టు పైన కృష్ణుడు కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పైకి స్టెప్స్ ఎక్కగానే సో భాగవతంలో జరిగే ప్రతి ఎపిసోడు శిల్పాల పైన చెక్కారు. ప్రతిదీ ఉంది ఇక్కడ. సో భాగవతంలో జరిగిన ప్రతి కథ. సో ఇక్కడ వచ్చేసి నరకాసురుడి వధ, సో అక్కడ ఇంకొక ఎపిసోడ్ ద్రౌపదిని చీర లాగే ఎపిసోడ్ ఉంటుంది కదా, అది ఉంది అక్కడ. ఇక్కడ కంసవధ. సో శ్రీకృష్ణుని మామ కంసుడు ఎలా చంపారనేది ఉంది. అది రాధాకృష్ణుల శిల్పం. ఇది గోపికలతో కృష్ణుడు. నెక్స్ట్ గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలు డీటెయిల్డ్గా చాలా బాగుంది శిల్పం రూపంలో. నెక్స్ట్ ఇక్కడ కొండపైన రాధాకృష్ణుడు ఉయ్యాలుగే సెటప్ ఉంది. కళ్ళకి చూడ్డానికి చాలా అందంగా ఉంది. చాలా ప్లెజెంట్ఫుల్గా చూడగానే వావ్ అనేలాగా ఉంది అది. నెక్స్ట్ ఇక్కడ ఆ సెటప్స్ అయిపోవాలి. దాని పక్కనే కృష్ణుడు, రాధ, ఆవు, ఆ సెటప్ ఉంది. తర్వాత వచ్చేసి చిన్ని కృష్ణుడు వెన్న తినే బొమ్మలు అవి. ఇది చిన్ని బాలకృష్ణుడు. సో అలా భాగవతంలో డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కొండలపైన చెక్కారు. సో అది గోకులంలో శ్రీకృష్ణుడు. ఇది వసుదేవుడు శ్రీకృష్ణుని యశోదానందులకు అప్పగించే సెటప్ అది. ఇది వసుదేవుడు తన శిశువుతో యమునా నదిని దాటే శిల్పం. ఇది శ్రీకృష్ణుని జననం. సో ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో నేను నెక్స్ట్ ఈ బృందావనం అయిపోయాక నెక్స్ట్ ఏం చూసాను అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తా. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.